ఆక్వాఫీడ్ ధరలు తగ్గించాల్సిందేనని లేదంటే ఆక్వా రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఏపీలో కూటమి ప్రభుత్వానికి మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జగన్ తో ఆక్వా రైతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఆక్వా రైతుల కోసం ఎంతో కృషి చేశామన్నారు. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నేడు రైతులు ఏపీలో దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ఆక్వాఫీడ్ ధరల్ని ఈ నెలాఖరులోగా తగ్గించాలని లేదంటే రైతుల తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో రైతులైనా సరే ఆక్వా రైతులైనా సరే ఎదుర్కొంటా ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ మన హయాంలో రైతు సంతోషంగా ఉండాలని, రైతైనా సరే ఆక్వా రైతైనా సరే సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఎవరు చెయ్యని విధంగా ఆలోచనలు చేసినాం. ఆ ఆలోచనలు చేశాం కాబట్టి రాష్ట్రంలో ఎప్పుడు చూడని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అది వ్యవసాయ రంగంలో అయినా కావచ్చు, ఆక్వా రంగంలో అయినా కావచ్చు. రైతును చెయ్యి పట్టుకొని నడిపించే ఒక వ్యవస్థ తీసుకొని వచ్చి రైతుకు అండగా నిలబడాలి అని చెప్పి ఆలోచన చేయగలిగాం కాబట్టి రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 10,000 చిల్లర పైన ఆర్బీకేలు వచ్చినాయి. అదే మాదిరిగానే ఈ ఆక్వా ప్రాంతంలో సాగు చేసుకుంటా ఉన్న రైతులందరికీ కూడా అక్కడే ఆర్బీకేలు, ఆ ఆర్బీకేల్లోనే ఆక్వా రంగానికి మేలు జరిగించే విధంగా ఫిషరీస్ అసిస్టెంట్లు వీళ్ళంతా కూడా గ్రామ సచివాలయాలు పక్కనే ఈ ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లు